श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। श्रीरामायणमादिकाव्यं ऋषिणा वाल्मीकिना निर्मितं वेदान्तार्थविशारदैरनुदिनं स्तुत्यं सुरैरर्पितं श्रोतॄणामघनाशनं सुरतरोः तुल्यं तु मुक्तिप्रदम्। ये शृण्वन्ति पठन्ति रामचरितं ते यान्ति विष्णोः पदम्। మహర్షి అయినటువంటి వాల్మీకి అందించిన వేదతత్వాన్ని వేదార్థాన్ని జనులందరికీ కూడా సులభమైనటువంటి విధంగా తెలియజెప్పడం కోసం ఆదికావ్యమైన రామాయణాన్ని మనకి చక్కగా అందించారు. అటువంటి రామ కథను నిరంతరం వినేటువంటి భాగ్యాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు ఈ నాద నీరాజన వేదికగా సకల సంపదలను అందించే రామాయణ అంతర్గత బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో మనం 235వ రోజులోకి ప్రవేశించాం. నేటి రోజు కూడా గురుధ్యానము మొదలుకుని శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరూ ముక్తకంఠంతో సత్సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార శివైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే
యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం త్రయస్త్రింశ సర్గశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయస్త్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అపతిశ్చాస్మి భద్రంతే భార్యా చాస్మి న కస్యచిత్ బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతం. మిత్రులారా, మనం కథలో ఎక్కడున్నామంటే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు మునిగణంతో కలిసి మిథిలకు బయలుదేరినటువంటి ఒకానొక శుభ సందర్భం. లెక్క ప్రకారం రామచంద్రమూర్తి ప్రయాణం బయలుదేరిన దగ్గర నుంచి అది 11వ రోజు. 10 రోజులతో యాగం పూర్తయిన సందర్భంలో 11వ రోజు మిథిలకు ప్రయాణమవగా ఒకానొక ప్రాంతంలో చాలా శోభాయమానంగా ఉన్న వాతావరణాన్ని చూసి అక్కడ విడిది చేద్దాము అని 11వ రోజు సాయంకాలం రామలక్ష్మణులు, విశ్వామిత్రులు, ఆ మునిగణం అందరూ కూడా ఆ సాయంకాలం అక్కడ ఆగారు. ఈ ప్రాంతపు శోభకు కారణమేమి గురుదేవా అని అడిగితే తన పూర్వుల గురించి ఎలా చెప్పాలా అని విశ్వామిత్రులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వివరంగా రామచంద్రమూర్తికి బోధించడం మొదలుపెట్టారు. వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం శోణా నదీ తీరం. దానిని గిరివ్రజం అంటారు. దానిని వసుచక్రవర్తి అనేవారు పరిపాలించారు. ఈ వసుచక్రవర్తి అనేవారు విశ్వామిత్రులకు చిన్నతాత. అది చెప్పడం కోసం అనగనగనగనగా ఒకానొక బ్రహ్మ మానస పుత్రులున్నారు. బ్రహ్మయోని మహాను ఆసీత్ అని మొదలుపెట్టి కుశులు, విదర్భరాజపుత్రి, వారి యందు 4 కుమారులు కుశాంబ, కుశనాభ, అధూర్తరజస, వసు అనే పేర్లతో ఉండేవారు. వారు గొప్ప గొప్ప రాజధానుల్లో వారి తండ్రి గారి మాట ప్రకారం గొప్పగా ప్రజల సుఖాల్ని బాగోగుల్ని చూస్తూ పరిపాలన సాగించారు. దానిలో ఆ వసుచక్రవర్తి ఏలికలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ గిరివ్రజం. మనం ఆ తీరంలో ఉన్నాం అని చెప్పి మధ్యలో తమ తాతగారులలో కుశాంబ, కుశనాభ, అధూర్తరజస, వసు అని 4 అనుకున్నాం కదా. వారిలో
కుశనాభుల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ కుశనాభులకి మనుమలు విశ్వామిత్రుల వారు. కుశనాభులు గాధి మహర్షి యొక్క సంతతి విశ్వామిత్రుల వారు కనుక కుశిక గోత్రం మూలాల నుంచి చెప్పడంలో ఒకానొక అంతర్యం ఉంది. ఎన్నో తాత్పర్యాల్ని మనం గమనించాం. ఆడపిల్లలు, వారి తీరితెన్నులు, అమ్మా నాన్నలను బట్టి వారికి కలిగేటటువంటి ఆలోచనలు, ఇవన్నింటినీ చెప్తూనే ఎన్నో రహస్యాల్ని కూడా బోధిస్తున్నారు బ్రహ్మర్షి రాముడికి. ఆ వంకతో మనకు వాల్మీకి మహర్షి ఏమనంటే, వివాహ ప్రతిబంధకంగా ఉండేటటువంటి దోషాలన్నీ పోయి, ఎలా అయితే ఈ కుశనాభుల యొక్క కన్యాశతం ఎంతో అవకరంగా ఉన్న సందర్భంలో కూడా వారు పితృభక్తి అనే ఒక గొప్ప మహాపుణ్యాన్ని సంపాదించిన కారణంగా బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఒకరితో వివాహం జరగడం, ఆ వివాహ ప్రభావం వల్ల వీరందరికీ కూడా ఈ వాయుదేవుడు చేసినటువంటి ఆ కృత్రిమం తొలగిపోయి గొప్ప వైభవం, శోభ, సౌందర్యం అంతా కలగడం. దీన్ని అంతనీ వినిపిస్తే అందరికీ కళ్యాణ ప్రతిబంధకాలు పోయి వివాహయోగ్యత బాగా ఇనుమడించి ఇంకా ఉత్తమమైనటువంటి గొప్ప సంబంధాన్ని పొందిన సంబంధంతో ఎంతో అన్యోన్యంగా సుఖంగా ఉండగలుగుతారు అనేటటువంటి ఆశయంతో విశ్వామిత్రుల వారు మన సీతమ్మ చెయ్యి పట్టాలి అని ఒకానొక భవిష్యత్ దర్శనం చేసిన సందర్భంలో రాముడికి ఓపికగా దీన్ని అంతని వివరిస్తున్నారు అన్నమాట. తరువాతి మాటల్లో చెప్తారు, వీరందరి వివాహం ఒక్క శ్లోకంలో అయిపోతుంది. దాన్ని వర్ణించుకుంటే బోళ్ళు సేపు పట్టేది కదా. కానీ వాల్మీకి మహర్షి అలా చేయలేదు. ప్రకృతంలో ఆ సందర్భంలో ఎంతటి మహనీయుడు, ఎంతటి దివ్య తేజోవంతుడు నాకు అల్లుడిగా దొరకబోతాడు, ఎటువంటి వాడి కోసం నేను ప్రయత్నించాలి అని మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ కుశనాభులకు ఆ మంత్రిమండలి అంతా కలిపి ఈ కథను చెప్పడం మొదలుపెట్టింది. అనగనగనగా చూళి అని ఒకానొక మహర్షి, ఆ మహర్షినే సేవిస్తూ ఉన్నటువంటి ఎంతో ఉత్తమోత్తమ జన్మను పొంది కూడా ఇక్కడకు విచ్చేసి ఉపాసకులను ఉపాసనం చేయడం చాలా గొప్ప విషయం అని నిరూపించినటువంటి సోమద అనే ఒకానొక గంధర్వకన్య. ఈ గంధర్వకన్య ఎంతో కాలంగా ఆ చూళి అనేటటువంటి ఆ మహర్షిని సేవించగా చాలా సంతోషపడి నీకేం కావాలో కోరుకో అని అడిగిన తరుణంలో ఆ సోమద అనేటటువంటి ఆ గంధర్వకన్య ఎంత అద్భుతంగా అడిగింది అంటే, స్త్రీకి సహజమైనటువంటి స్వభావం రకరకాలుగా ఉంటుంది. వేదం చెప్తుంది, ఋత్విజాత్ ప్రజాం విందామహై కామమా విజనితో సంభవామేతి అని సూక్ష్మంగా ఒక మాట చెప్తాను. భర్తతో కలిసి సంతోషంగా ఉండాలి, నా భర్త వల్ల నాకు నా కడుపు పండాలి, నేను పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యవతిగా ఉండి పండంటి పిల్లలకు జన్మనివ్వాలి. అయితే ఆ ప్రయత్నంలో ఎక్కడ నాకు గర్భ విచ్ఛిత్తి కాకూడదు, కామం ఆవిజనితో సంభవామా అని చెప్పి వారు అడిగారు. భర్త సంతోషం దీన్ని అంతని కూడా ఎంతెంతగా వర్ణించినా అది తీరేది కాదు అని వేదం చెప్తోంది కదా. దానిని కూడా అధిగమించేసింది ఈ సోమద అనే ఆమె. ఏమని అడిగింది అంటే, నాకు సంతతి కావాలి అని అడిగింది. అంటే అమ్మతనంలో, మాతృత్వంలో అంతటి మధురానుభూతి ఉంటుంది కాబోలు. అమ్మలందరికీ నమస్కారం చేయాలి. ఆ సందర్భంలో నాకు గురుగారు ఒక సంతతి కావాలి అని అడిగింది కదా, అంత తేలికగా చెప్పేసిందా? ఏమని నిన్నటి రోజున అనుకున్నాం కదా, గొప్ప బ్రాహ్మీ సంపదతో కూడిన, అంటే వేదాంగాల్ని బాగా ఆపోషణ పట్టిన, బ్రాహ్మీ మాహేశ్వరి చైవ అని మొదలుపెట్టి, బ్రాహ్మీతు భారతీ భాష అని మొదలుపెట్టి, బ్రాహ్మీ అంటే సరస్వతి అని చెప్తారు. అంటే మంచి సరస్వతి కటాక్షం ఉన్న, మంచి విజ్ఞత, విచక్షణ, వివేకం కలిగినటువంటి, మళ్ళీ మంచి మహాతపస్సంపన్నుడైనటువంటి వాడు, తపస్సు చేసి 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 సాక్షాత్తు భగవత్ స్వరూపం అయిపోయేలాంటి బ్రహ్మభూతుడై అయినటువంటి అలాంటి కొడుకును నాకు ప్రసాదించరా అని అడిగింది కదా. నిన్నటి రోజున మనం ఇది కూడా అనుకున్నాం. ఈ మూడు మాటలు గొప్ప అమూల్యమైన సంపదతో కూడినటువంటి శ్రీమంతుడైన, బ్రహ్మభూతుడైన, మళ్ళీ మహాతపస్సంపన్నుడవైన
నువ్వు నాకు పిల్లవాడిని ఇవ్వు అని మొదటి అర్థం చెప్తే, వేదాల్ని పరిశీలిస్తే తల్లి పిల్లల కోసం ఎలా తల్లడిల్లిపోతుంది అని ఆలోచిస్తే ఇంకొక అర్థం తోచింది కదా మనకి. ఏమని? ఈ చెప్పిన మాటలు నిన్ను పొగడడం కోసం కాదు గురుదేవా, మీరు ఎలాగూ మహోత్తములు, ఉన్నతులు, కానీ నాకు కలగబోయే పిల్లల కోసమని నేను చెప్పినటువంటి మాట ఇది. అతడు సాక్షాత్తుగా బ్రహ్మభూతుడు అవ్వాలి, దానికోసం మహాతపస్సంపన్నుడు అవ్వాలి. అంతటి గొప్ప తపస్సంపన్నుడు అవ్వాలి అంటే ఈ బ్రాహ్మీ సంపద ఉండాలి. అందుకనే సాహి శ్రీ అమృత సతాం అని నిన్నటి రోజున మనం వివరించుకున్నాం. అలాంటి సందర్భంలో ఆ గురువుగారు కాస్త చమత్కారం చేస్తున్నారు. పిల్లల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు కదా, అవునా? సరే, అయితే మీ వారిని పిలు, వారికి ఏదైనా ఒక తావీదో మంత్రమో తంత్రమో ఇచ్చి దేవకీ సుత గోవింద మంత్రోపదేశం చేసి ఏదో ఒక విధంగా నీకు మంచి సంతతి కలిగేలాగా ప్రయత్నం చేస్తాను అంటారేమో. గురుదేవా, అపతిశ్చాస్మి, నాకు భర్త లేడు అని చెప్పింది. అయ్యో, భర్తను పోగొట్టుకున్నావా? అరే రే 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 అనుకుంటారేమో. ఎవరు దిక్కులేక తిన్నగా నా దగ్గరికి వచ్చింది అని అనుకుంటారేమో. భర్త పోయినటువంటి, అంటే భర్త లేని సందర్భంలో, ఏకాకిగా నిస్సహాయంగా ఉన్న సందర్భంలో నేను చేరదీసి, నేను పైగా ఇప్పుడు సంతతిని ప్రసాదించడం అంటే మళ్ళీ లోకమందు అంతా కూడా చెడ్డగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. ఎవరికైనా లోకంలో అందరూ మెచ్చుకోవాలి అని, అందరూ గుర్తించాలని ఉంటుంది కదండి. దానికోసమే ఎంతో పడిగాపులు పడి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు అవతలి వారి దగ్గర ఆ మాదిరి వారి మనస్సులో చిన్న చోటు వస్తే యువతల వారికి చాలా సంతోషం. ఆ పవాదానికి పరమాత్మ కూడా భయపడతాడు కదా. ఆ సందర్భంలో వీరు ఒక్క క్షణం నిశ్చేష్టులైపోయారు. గమనించండి, ప్రయోగం ఎంత బాగుందో. అపతిశ్చాస్మి అంది. నాకు భర్త లేడు గురుదేవా, పతిరహితురాలను నేను అంటే, అయ్యో పాపం భర్త పోయాడా, వగైరా వగైరా ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా అవతలి వ్యక్తిలో. వెంటనే తడుపుకోకుండా చెప్తాం, భద్రంతే, మీరేం కంగారు పడకండి. వాల్మీకి రామాయణం అంతే తేలిక కాదండి, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించకపోతే ధబాలని బోర్లా పడిపోతామన్నమాట. శ్లోకం ఎలా ఉంది గమనించండి. అపతిశ్చాస్మి, నాకు పతి లేడు అంది. భద్రంతే భార్యాచాస్మి అని వరుసగా ఉంది. తే అంటే నీకు, భార్య, చ అస్మి, నీకు భార్యగా ఉన్నాను అని అర్థం వస్తోంది. ఇది పెద్ద అపార్థం. అంటే ఇది దృష్టిలో పెట్టుకున్నా ఇన్నాళ్ళు నన్ను కూడా ఉండి సేవిస్తున్నావు, భర్తను పోగొట్టుకుని, భర్త లేక, ఏ ఆధారం లేక, పిల్లలు లేక అని అనిపించేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అపతిశ్చాస్మి ఒక అన్వయం అన్నమాట, అక్కడి ఒక అర్థం చెప్పాలి. భద్రంతే, గురుదేవా మీరు కంగారు పడకండి, నేను కొంచెం నిదానంగా చెప్తాను. నేను భర్తని పోగొట్టుకున్న దానిని కాదు, మరేమి అంటే భార్యాచాస్మి న కస్యచితు అని అక్కడికి అన్వయించాలన్నమాట. కస్యచితు, ఎవ్వరికీ కూడా భార్యగా నేను లేను అని ఒక అర్థం చెప్పారు. ఇంకొక అర్థం చెప్పారు ఏమనంటే, అయ్యో పాపం పెళ్లి కాలేదా, అయితే మొట్టమొదట నీకు పెళ్లి చేసి నువ్వు భర్తని కదా కోరుకోవాలి, కనుక నీకు భర్తను సంపాదించి పెట్టి అప్పుడు నీకు పిల్లల విషయం చూస్తాను అనేస్తారేమో గురుగారు. ఒక మాట అన్న తర్వాత మళ్ళీ ఎలాగ వెనక్కి తిరగదీయడం. ఆ సందర్భంలో చెప్తోంది, అస్మి అనేది ఒక అవ్యయం అంటారు. అస్మి వచ్మి అని సంస్కృతం నేర్పించేటప్పుడు ప్రయోగం చేస్తారు. అస్మి అంటే నేను అని కూడా అర్థం. గురుదేవా, అస్మి నేను, కస్యచిదు ఎవరికి కూడా ఇటుపైన భార్యగా ఉండబోను, కనుక మీరు నా పెళ్లి ప్రయత్నాలు కూడా విడిచిపెట్టేసేయండి, నాకు అక్కర్లేదు. మరి ఏం కావాలి? భర్తృసుఖం అక్కరలేదు అనేటటువంటి ఆడది లోకంలో ఉంటుందా? వేదమే ఆశ్చర్యంగా అంది కదా, సమాజుషాసం ప్రజా సమగ్నే వర్చస పునః సంపత్ని పత్యా అని ఉంది కదా. అంటే ఎంత ఆశ్చర్యం, దీన్ని పరిశీలిస్తేనే కనిపిస్తుంది. అమ్మతనం కోసం ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత ఆరాటపడుతోందో. ఆ సోమద అనే ఆమె భార్యాచాస్మి నకస్యచితు, ఎవ్వరికీ కూడా ఇటుపైన నేను భార్యగా ఉండబోను గురుదేవా. మరేలా పెద్ద తంటాలు వచ్చి పడిందే, భర్త లేకుండా పిల్లల్ని ప్రసాదించడం అంటే అమ్మో చాలా పెద్ద చిక్కే. అంటే చెప్తోంది ఆమె, బ్రాహ్మేణోపకతాయాశ్చ దాతుమర్హసి మే సుతం, నాకు పెంచుకోవడానికి పిల్లవాడు అక్కర్లేదు, నేను కన్న కొడుకు కావాలి నాకు. అంటే కన్న ప్రేమ అంత తీయగా ఉంటుంది కాబోలు, బహుశా అమ్మలకే తెలుస్తుంది అది.
కనుక మరి ఎలా ఇవ్వాలి నీకు సోమదా అని అడిగిన సందర్భంలో బ్రాహ్మేణ మంచి ఉపాయం చెప్పింది. నీ దివ్యమైనటువంటి తేజస్సుతో నాకు సంతతిని ఇవ్వు. అంటే ఎంత తెలివిగలది, ఎంత విజ్ఞానం ఉండి, ఎంత వేద విజ్ఞానాన్ని అంతని ఆ పోషణ పట్టిందో దాన్ని బట్టి గమనిస్తే మనకు అర్థమవుతుందన్నమాట. నేను నీకు నా దివ్య తేజస్సుని ఉపయోగించి ఇంత సృష్టికి విరుద్ధంగా సంతతిని ఇవ్వాలా? ఆహా, కుదరదు. ఆహా, అలా అనకండి గురుదేవ. ఉపగతాయాశ్చ, మీకు నేను శుశ్రూష చేసేనా లేదా? మీకు ఎప్పుడు ఏది కావాలో అలా సావధానంతో ఎంతో జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని విసిగించకుండా, మీరు నిద్రపోయేటప్పుడు అప్పుడు వచ్చి వగైరాలుగా వికారాలు రప్పించేలాగా కాకుండా, మీ తపోభంగం కాకుండా మీకు కావాల్సినవన్నీ ఏర్పరిచి మిమ్మల్ని సేవించేను కదా. సేవాఫలం ఊరికే పోతుందా? అందున భగవంతుణ్ణి సేవించేటటువంటి భాగవతోత్తముల్ని సేవించిన ఫలితం ఊరికే పోతుందా గురుదేవా? కనుక బ్రాహ్మేణ ఉపగతాయాశ్చ. ఒక అన్వయం ఇంతకుముందు చెప్పుకున్నాం. నీ బ్రహ్మతేజస్సుతో నాకు సంతతిని శుశ్రూష చేసినటువంటి నాకు సుతుణ్ణి ప్రసాదించడానికి అర్హసి అని ఒక మాట. ఇంకొక అన్వయం ఏమంటే బ్రాహ్మేణ ఉపగతాయా. బ్రహ్మ అనగా వేదం అన్నమాట, పరమాత్మను బోధించేది కనుక. బ్రహ్మ అంటే పరమాత్మ, భగవంతుడు కనుక భగవంతుణ్ణి బోధించేటటువంటి బ్రహ్మ అనగా వేదము. ఆ వేదం చెప్పిన మార్గంలో నాకు తోచినటువంటి పిచ్చి పిచ్చి పైత్యపు ఆలోచనలతో కాకుండా వేదం చెప్పినటువంటి పద్ధతిలో, అంటే సక్రమంగా అని అర్థం అన్నమాట. సక్రమంగా ఉపగతురాలునైన నాకు అంటే శుశ్రూష చేసినటువంటి నాకు అని అర్థం అన్నమాట. నేను ఎక్కడ అయోగ్యమైనటువంటి పని చెయ్యలేదు, ఒక మంచి అంతరార్థం. కనుక నువ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని తెగేసి చెప్పారు అని అంటారే, ఆ మాట ఎలా తెలిసిందండి అన్నారు. గమనించండి ఈ శ్లోకాన్ని ఒక్కసారి. ఇక్కడ 3 శబ్దాలు ఉన్నాయి. శ్రీరామ. ఒకదానికి అపతిశ్చాస్మి అన్నప్పుడు కలిపి అర్థం చెప్పుకోవాలట. ఏమని? అపతిరేవ అస్మి. ఇది పూర్తిగా సత్యప్రమాణకం గురుదేవ, ఇందులో అస్సలు అబద్ధం లేదు. నాకు భర్త లేడు, అపతిశ్చాస్మి ఒక మాట. ఇంకొక మాట భార్యాచాస్మి అన్నప్పుడు చా ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లో ఎవడితోటి ఏ విధమైనటువంటి భార్యగా ఉండి ఆ సంసారాలు వ్యవహారాలు నేను పెట్టుకోను, ఇది ఖచ్చితం. రెండో అర్థం కోసం చా అని చెప్పారట. మూడో మాట చెప్పారట, బ్రాహ్మేణ ఉపగతాయాశ్చ అన్న మాటను దాతుమర్హసి అన్నప్పుడు అన్వయించుకుని నువ్వు ఖచ్చితంగా దాతుమేవ అర్హసి, దాతుం అర్హస్యేవ అని చెప్పుకోవని చెప్పారన్నమాట పెద్దలు. ఎంతటి వ్యాఖ్యా కౌశలం అండి. అంటే నువ్వే ఇవ్వాలి, నువ్వు నాకే ఇవ్వాలి, నువ్వు నాకు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి అని చెప్తోంది అన్నమాట. ఎందుకు ఇంతల్లా ఖరాఖండిగా అంటారు కదా ఇలా చెప్పడం అంటే, అమ్మతనం కోసం, మాతృత్వం కోసం. ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని మురిసిపోయి పరవశించేలాంటి మధుర క్షణం కోసం. అందుకనే కదా పెళ్లి మంత్రాల్లో చెప్తారు, నిజమైనటువంటి ప్రేమ ఇల్లాలి పట్ల ఉన్నటువంటి భర్త ఎలా కోరుకోవాలి అంటే, ఆ స్త్రీకి ఆ పిల్లలంటే అంత మక్కువ ఉంటుంది కనుక భగవంతుడా ఈమెకు గంపెడు పిల్లల్ని ఎప్పుడు ఒళ్ళో పిల్లవాడు ఉండి అలాగా వాడిని ఆడిస్తూ, వాడికి కాడుకు పెడుతూ, వాడికి బొట్టు పెడుతూ, ఏదో నాలుకతో చప్పుడు చేస్తూ మురిసిపోతూ ఉంటే ఆ తల్లి పిల్లల్ని చూసి మురిసిపోయేలాంటి భాగ్యం నాకు కలగాలి. దశాస్యాం పుత్రానాధేహి పతిమేకాదశంకృధి. నేను ఏదైనా పిలిచాను అనుకోండి, ఆహా ఇప్పుడు కాదు అని చెప్పి నన్ను దూరంగా అట్టేపెట్టి మొదటి పిల్లవాడు, రెండోవాడు, మూడో సంతతి, నాలుగో సంతతి అన్నట్లుగా వారి ఆలనా పాలనాను చూస్తూ నా లాలన కాసేపు పక్కన పెట్టేసినా కూడా నాకు పర్వాలేదు. నా భార్య సంతోషమే నా సంతోషం. తల్లిగా ఆమె ఆనందించేలాంటి క్షణాలు నేను నా కళ్ళతో చూసుకోవాలి అని చెప్పి పెళ్లిపీటల మీద ఆ పెళ్లి కొడుకు కోరుకుంటాడే. అందుకనే అన్నమాట. కనుక ఇది విన్నటువంటి ఆ చూళి అనేటటువంటి మహర్షి వారు బ్రహ్మస్వరూపులు, అన్నింటికీ అతీతులు, మానసిక స్పందనలు వగైరాలు ఏమీ ఉండవు. దీన్ని అంతని ఒక మాదిరిగా చూసి ఒక నవ్వుకునేలాంటి వ్యక్తి కూడా అమ్మతనం కోసం ఆరాడపడి ఇలా కాళ్ళ వేళ్ళ పడిపోతూ నాకు ఇవ్వాల్సిందే, మీరే ఇవ్వాలి, నాకే ఇవ్వాలి అని అనే మాటతో ఇంత అంతరార్థాన్ని మనస్సులో పెట్టుకుని ఇలాంటి మాట మాట్లాడితే ఆ మనస్సు కరిగిపోయింది.
ఇంకా ఆగలేకపోయారు, ఇంకా తట్టుకోలేకపోయారు అనమాట. గమనించండి, తస్యా ప్రసన్న బ్రహ్మర్షి దదౌ పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇది ఖ్యాతం మానసంచూలిన సుతం అని. స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని కూడా విడిచిపెట్టి భోగాలు, వినోదాలు, విందులు, వగైరాలు అన్నింటికంటే కూడా నాకు పిల్లలే ముఖ్యం అని పరితపించిపోతున్నటువంటి ఆమెను చూసి ప్రసన్నుడైపోయాడు ఆ మహర్షి. కనుక గమనించండి, ఒక్కొక్క మాట వారికి ఫీలింగ్స్ అనేవి ఉండవు అని చెప్పడం కోసం బ్రహ్మర్షి ఒక మాట చెప్పారన్నమాట. ఈ లౌకికములైన సుఖములు, ఆనందాలు వీటి గురించి పెద్దగా పట్టదు వారికి. కానీ బ్రహ్మర్షి తస్యా ప్రసన్న, ఇక్కడ ఇంకా అద్భుతమైనటువంటి మాట, ఆ సోమద విషయంలో ప్రసన్నుడైపోయాడు అని చెప్పచ్చు కదా, అలా చెప్పలేదు. మరి ఏమన్నారు? తస్యాహ అన్నారు. ఇక్కడ సంస్కృతం తెలిస్తేనే ఈ రుచి అంత తేనె పట్టు మొత్తం పిండుకుని అని జుర్రుకుని తాగినంత ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే అంత ఉత్తమోత్తమ జన్మను పొంది అంతటి సుఖాలు, విందులు, సంతోషాలు, విలాసాలు అన్నింటినీ విడిచిపెట్టి ఇక్కడకు వచ్చి ఈ భూమండలం, ఈ భూభాగం అంతా చాలా గొప్పది అని ఎంచి భావించి అక్కడ ఏదైనా ఒకంత చిన్నపాటి పుణ్యం చేసి కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం అనుకున్నా చాలు జన్మధన్యమైపోయి విష్ణు పదాన్ని పొందగలుగుతారు అనేంతటి భాగవత సూక్తిని మనస్సులో ఉంచుకున్నట్లుగా ఇంత పరిచర్య చేసి, అందున కూడా నేనమ్మా అని చెప్పి నేనేదో నా దారిలో ఉపాసనం చేసుకుంటే తగుదునమ్మా అని చెప్పి నా పక్కనే పీట వేసుకుని కూర్చోకుండా నాకు ఎప్పుడు ఏది ఎలా కావాలో, పువ్వో పండో కాయో స్థలశుద్ధో దాన్ని అంతని ఏర్పరుస్తూ భగవత్ సేవ కంటే భాగవత సేవ చాలా ఉత్తమం అని నిరూపించడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన, సకల సుఖాలు ప్రసాదిస్తాను అని ఆ పరమాత్మ వీరికి కల్ప ఆదిలోనే అక్కడ కూర్చోపెడితే దాన్ని వద్దనుకుని, పోనీ ఇక్కడికి వచ్చి వీరితో సమానంగా ఈ భూలోకవాసులు ఎలా అయితే హాయిగా భర్త, పిల్లలు, అదే సంసారం, కాలక్షేపం అని అనుకుంటూ ఉంటే దాన్ని కూడా విడిచిపెట్టేసి మాతృత్వం కోసం, కన్నతనం కోసం, ఆ అమ్మతనం కోసం అంతల్లా అల్లాడిపోతున్నటువంటి అని ఇంత పెద్ద సుదీర్ఘమైన గద్య చెప్పడం కోసం వాల్మీకి మహర్షి తస్యాహ అని ఒక మాట చెప్పారు. తచ్చబ్ద పూర్వపరామర్శి అని సంస్కృతంలో గురువులు చెప్తూ ఉంటారు. వెనకాల చెప్పినటువంటి ఆ కథలో ఉన్నటువంటి ఈ సోమద అనే పాత్రను మొత్తంగా ఇక్కడ చదువుకుంటే తప్ప తస్యాహ అనే మాటకు అర్థం, భావం పూర్తి కాదనమాట. కనుక ఇదంతా మనస్సులో మెలుతూ ఉంటే ఆ బ్రహ్మర్షి అంతటి వరాన్ని ఇచ్చారనమాట, సుతుణ్ణి ప్రసాదించారు. ఒక అద్భుతమైనటువంటి మాట. దీన్ని అంతని దృష్టిలో పెట్టుకునే వాల్మీకి మహర్షి ఈ చూళి అనే వారికి మహాముని, ఋషి అనేలాంటి మాటలను ఉపయోగిస్తూ మనకి పరిచయం చేశారు. అక్కడ మనం కూడా చెప్పుకున్నాం ఏమని, వారు కంటికి కనిపించనిది కూడా వారు కళ్ళతో చూసినట్లుగా కనిపెట్టేయగలరు. ఈమె మనస్సులో ఏముందో తెలిసినటువంటి వ్యక్తి, అందుకనే కాస్త దోబూచులు ఆడించినట్లుగా మరి పిల్లవాడికి చాలా ముచ్చటైంది. మనం ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చి ఏది నాకు ముద్దు పెట్టు అన్నట్లుగా, ఏది నాకు ఒక కథ చెప్పు అన్నట్లుగా వాడితో కాసేపు ఆడుకుని ఆడించి ఇంకెందుకండి పాపం వేరే విధమైన అంత అలా ఏడిపిస్తారు, పాపం అమ్మ తట్టుకోలేకపోతుంది ఆ పక్క నుంచి అంటూ ఉంటే అప్పుడు దాన్ని ఒలిచి అలా అందంగా చేతిలో పెట్టినట్లుగా నీ భర్తను పిలువు, లేకపోతే ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నట్లుగా ఉన్నటువంటి వీరి భావనలకు తగినట్లుగా ఆ సోమద సమాధానం చెప్తూ ఉంటే అపతిశ్చాస్మి భార్యాచాస్మి నకస్యచితు, ఎలా ఇవ్వాలి, బ్రాహ్మణ బ్రహ్మతేజస్సుతో నాకు సుతుణ్ణి ప్రసాదించమని అడుగుతూ ఉంటే ఇంకా ఆడించలేక, ఇంకా ఊరుకోలేక, ఇంకా ఉండబట్టలేక, తట్టుకోలేక, ఆగలేక ప్రసన్నుడైపోయి తస్యా ప్రసన్న బ్రహ్మర్షి దదౌ పుత్రం అనుత్తమం, ఇంతకంటే ఉత్తముడు లోకంలో మరొకడు లేడు అనేంతటి మంచి గుణ సంపద కలిగినటువంటి, ఏ తల్లి కన్న పిల్లవాడరా వీడు అని అనిపించేలాగా లోకమంతా కూడా ఆశ్చర్యపోయి చూసేలాంటి ఉత్తముడైనటువంటి పిల్లవాణ్ణి ఇచ్చాను అన్నారు. అక్కడ కూడా ఇంకొక చమత్కారం, ఏమని బాలకం దదౌ అనొచ్చు కదా, ఒక పిల్లవాడిని ఇచ్చాను అనలా, పుత్రం దదౌ అన్నారు. పుతుత్ర రెండు భాగాలు ఉంటాయి. పుతు అనేదానికి దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, రకరకాల సమస్యలు వీటన్నింటి నుంచి అవలీలగా దాటించి ఒకానొకప్పుడు అమ్మ చెయ్యి పట్టుకుని నడిపించిన వాడు కాస్త యావజ్జీవం ఆ చేతిని విడిచిపెట్టకుండా అమ్మని నాన్నని కనిపెట్టుకుని ఉండేలాంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి
పుత్రుణ్ణి ప్రసాదించను అని చెప్పారన్నమాట వాల్మీకి మహర్షి. ఎంత అద్భుతం ఉందండి సంస్కృతంలో కదా. ఇంతటి మాధుర్యం, ఇంతటి భావం చెప్పగలుగుతాం, వేరెక్కడ ఇలా కుదురుతుంది? సరే, ఒక మాట, నాకు చాలా పెద్ద సందేహం. ఈ ప్రస్తావన చేయాలి అనిపించేటప్పుడల్లా నిద్రలో కూడా మెలకు వచ్చేసి ఇప్పుడు ఎలా చెప్పాలి, దీన్ని ఎలా ప్రతిపాదించాలి అని దొలిచేస్తుంది. ఏమని అంటే, పెంచుకోవడానికి, ఈ సోమద అనే ఆమెను ఉద్ధరించడానికి, ఈమె ముచ్చట తీరడానికి ఒకానొకడిని ఇచ్చారా సృష్టి చేసి, ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి ఇచ్చినట్లుగా? లేదా ఈమె గర్భవాసం నుండి ఏర్పడ్డా ఈ బ్రహ్మదత్తుడు అని వారికి పేరు ఈ కలిగినటువంటి పుత్రుడికి? చాలా సందేహం. సరే, దీనికి ముందు ఒక చిన్న మాట, ఇదేమి శరీర సంబంధం లేకుండా కూడా సంతతి కలుగుతుందా, నిజమా అనిపించేలాగా దానికి సమాధానం ఉంది, చెప్పుకుందాం మనం. బ్రహ్మదత్త ఇది ఖ్యాతం మానసం చూలిన సుతం అని అన్నారు. చూలిన్ నకారాంత శబ్దం, చూలిన అనేది అకారాంత శబ్దం, ఫలిన ఇతివతు అంటారు. ప్రకృతంలో ఆ చూలి అనేటటువంటి ఆ మహర్షి తన మనస్సంకల్పం చేతే ఈ సోమదకు ఒక గొప్ప సంతతిని ప్రసాదించను. ఇంతే ఉందండి అక్కడ. సంతతిని ప్రసాదించను అని ఒక్క మాటలో పైకి వెళ్ళిపోతే చెప్పేసుకుని అది మనకి ఎలా స్పష్టమవుతుంది? దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మనం. అంటే అక్కడ ఒక చిన్న మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మానసం అన్నారు. ఏ విధమైనటువంటి శరీర స్పర్శ లేకుండా, సుఖ భోగాదులకు తావు లేకుండా ఆమె కోరుకోలేదు కదా. వీరు అసలే బ్రహ్మ ఋషులు కదా, కనుక వీరికి అలాంటి అభిప్రాయాలు వికారాలు ఎందుకు ఉంటాయి? ఉండవు అనమాట. అంటే మనస్సు ఒక దగ్గర లగ్నమైనప్పుడు అది తప్ప వేరేది ఏది పెద్ద విషయం కాదు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కనుక దీన్ని అంతని రాములు వారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మానసం సుతం దదౌ అని ఒక మాట చెప్పారు. కనుకనే ఈ భగవత్ స్వరూపుడైనటువంటి, సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడైనటువంటి చూలి అనేటటువంటి మహర్షి ప్రసాదించిన పిల్లవాడు కనుక బ్రహ్మదత్త అనే పేరు పెట్టారట. అయితే ఇక్కడ ఏమన్నారంటే మానసం అన్నారు. ఇదేంటండి, మనస్సుతో కూడా సంతతిని ప్రసాదించడం ఉంటుందా? ఉంటుందండి. అది గమనించే కదా సోమద అనే ఆమె నీ తపఃప్రభావంతో, నీ తేజస్సుతో, నీ సంకల్పంతో, నీ అనుగ్రహంతో భద్రంతే అని చెప్పింది కదా అక్కడ. దీనికి ఇదే అర్థం అన్నమాట. నీ యొక్క భద్రం అనుగ్రహం నాయందు పరిపూర్ణంగా ఉండుగాక అన్నమాట. నీ అనుగ్రహంతో నాకు పిల్లలు కలగాలి అంటే, అనుగ్రహంతో కూడా పిల్లలు కలుగుతారా? కలుగుతారు. విష్ణు పురాణం గమనిస్తే కాస్త చిన్న విషయం తెలుస్తోంది. ఏమనంటే, ఒక దగ్గర అంటారు, తతఃప్రభృతి మైత్రేయ ప్రజా మైథున సంభవా అని ఒకానొక దగ్గర సృష్టి ఆదిలో ఒకానొక రకంగా సృష్టిని అంతని కూడా నడిపించి, అటుపైన విత్తు నాటడం, చెట్టు మొలవడం, అలాగే స్త్రీ పురుష సంబంధం దాని ద్వారా సంతతి కలగడం అనేది ఏర్పడింది. అటుపైన అని అంటే అటు వెనక ఎలా జరిగిందండి గురుగారు అని మనకి సందేహం కలుగుతుంది కదా. అక్కడ చెప్తున్నారు మంచి సమాధానం. సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషామభవన్ ప్రజా తపో విశేషై సిద్ధానాం తదాత్యంత తపస్వినాం అన్నారన్నమాట. అంటే ఆ భగవంతుని మీద మనస్సు లగ్నం చేసి ఏదో భయం వల్లనో, సెంటిమెంటల్గానో, లేకపోతే ఎవరో బలవంతం చేసేరనో కాకుండా ఇష్టంగా ఎంతో ప్రేమతో భగవదారాధనం చేసి 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 అత్యంత తపస్సులై ఉన్నటువంటి వారు సిద్ధులవుతారు. అంటే ఏమి, అనుకున్న దానిని అనుకున్నంత మాత్రం చేతనే సాధించుకోగలిగినటువంటి మహనీయులు అవుతారు. కనుక అలాంటి పూర్వులు వారి తపో విశేషముల చేత, వారి మనస్సులో సంకల్పం చేత, అంటే ఆలోచన చేత, లేదా ఆ గర్భ స్పర్శనం చేత, లేదా ఆ స్త్రీని చూడడం చేత ప్రజాహ అభవన్నో సంతతి ఏర్పడడం అనేది ఉండేది అని చెప్పారన్నమాట. ఇది తవ్వితే ఇంకా విశేషం తెలుస్తోంది. అంటే ఒకానొక సందర్భంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇలాంటి పట్టపురాణులకు, మహనీయులకు, మహనీయ స్త్రీమూర్తులకు మహావిష్ణువు తన తేజాన్ని పాయసంలో ప్రవేశపెట్టి తేజస్సు ద్వారా వారికి గర్భధారణ కలిగేలాగా చేశారన్నమాట. ఈ సోమద గురించి మనం గమనిస్తే అంతకంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిని పొందింది ఈమె. కనుక కేవలం మనస్సంకల్పం చేత మాత్రమే ఈమె కడుపు పండింది అని అర్థం చెప్తున్నారన్నమాట ఇక్కడ. కనుక
అంతటి దివ్యమైనటువంటి తేజస్సును పొందడానికి ఇవతల వారి అర్హతను బట్టి వారు ఆ తేజప్రసారం చేస్తూ ఉంటారు అని వర్ణిస్తూ ఆంధ్ర రామాయణంలో అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు వాసుదాసు గారు. ఏమనంటే, మనం గతంలో అనుకున్నదే, మీకు అందరికీ తెలిసినదే, సహజమైనటువంటి రేత ప్రవాహాన్ని అడ్డగించి దాని మీద దృష్టి లేక, దృష్టి ఎక్కడో ఉండగా, అంటే దీనికంటే కూడా ఏదో ఇంకా రుచించేది మనస్సుకి హత్తుకున్నట్లుగా నచ్చగా దాని మీద రమిస్తూ క్రీడిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఇది పోవడానికి దారి లేక అలా అలా పెరుగుతూ పెరుగుతూ దివ్యమైనటువంటి తేజస్సును ఓజస్సును ప్రసాదించి ఇతడికి దివ్యశక్తుల్ని కలిగిస్తుంది అని దాన్ని అంతని చాలా గొప్పగా వివరించి వర్ణించి రాశారు అన్నమాట. ఆ ప్రభావం వల్ల ఈ విష్ణు పురాణంలో చెప్పినట్లుగా వారు తపో విశేషై వివిధై సిద్ధై పూర్వేషాం అని అన్నట్లుగా వారి సంకల్ప మాత్రం చేత ఈ తన తేజస్సును అలా ప్రవేశపెట్టి, అంటే దానికి ఉపాధి అంటారు శాస్త్రంలో. ఉపాధి ఏది అవసరం లేదనమాట. ఈ రేతస్సు అనేటటువంటిది ఉపాధి. ఒకనొక తొడుగు లాంటిదో, ఒకనొక కవచం లాంటిదో, ఒకనొక మెడిసిన్కి ఒక క్యాప్సిల్ లాగా. కనుక ఆ ఔషధ తత్వం ఈ క్యాప్సిల్ అనేటటువంటి ఉపాధి లేకపోతే పని చేయదు. దాన్ని గాలి బారేలాగా బయటకు తీసేసారా, ఇంకా అది పని చేయదండి, తీసేయండి అంటారు. ఒకనొక స్పెర్మ్ని ఒక దగ్గర విడుదల చేసేటప్పటికే అయ్యో అది నిర్జీవం అయిపోయిందండి, ఇంకా తీసి 24 గంటలు దాటిపోయింది, లేకపోతే ఇంతకాలం అయిపోయింది, ఇంకా అది పని చేయదండి అంటారు. అంటే తొడుగుగా ఉన్నటువంటి ఆ ఉపాధిలో ఆ చైతన్యం అనేది కనుక లేకపోతే దాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు ప్రవేశించలేకపోతాడు అన్నమాట. అయితే దాన్ని సజీవంగా ఉంచడం కోసమే రకరకాల ప్రయత్నాలు అన్నీ కూడా ఒక దగ్గర విడుదలై ఒక దగ్గర చేరే లోపు అది హఠాత్తుగా అడ్డదారిలో మరణించకుండా. అయితే ఈ రేతస్సు అనేటటువంటి ఉపాధి జీవప్రవేశానికి ఒకనొక తొడుగు లాంటిది, ఆధారం లాంటిది అని అనుకున్నాం కదా. అది సజీవంగా ఉంటేనే ఈ గర్భధారణం. కనుక అలాంటి స్థితి అవసరం లేకుండా డైరెక్ట్గా సాక్షాత్తుగా సూటిగా అంటారు కదా, ఆ మాదిరిగా సూక్ష్మంగా తన తేజస్సును ప్రసరింపచేయగలిగినటువంటి వ్యక్తి ఈ చూళి అనే మహర్షి అని చెప్పడం కోసం రామచంద్ర లోకంలో ఇన్ని అద్భుతాలు ఉంటాయి, తపస్సులో ఇంత ప్రభావం ఉంటుంది అని చూపించడం కోసం ఆ పరమాత్మ తన లీలల్ని ఈ రకంగా ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పడం కోసం ఈ అంశాన్ని ఉపదేశం చేశారు అన్నమాట. ఏమా అంశం అంటే తన తేజ ప్రభావాన్ని తన మనస్సంకల్పం చేత మాత్రమే ఆమెలో ప్రవేశపెట్టారు అని. 1-2 మాటలు అనుకుని మనం దీన్ని ముగించుకుందాం. ఆ సందర్భంలో సరాజా సౌమదేజస్తు పురీం అధ్యవసత్తదా కాంపిల్యాం పరజాలక్ష్మ్యా దేవరాజో యథా దివం. ఒకనొక బ్రహ్మవేత్త అయినటువంటి, ఒకనొక బ్రహ్మస్వరూపుడు అయినటువంటి ఆ మహనీయులు తన తేజస్సును ఈ సోమదకు ప్రసాదిస్తే ఆ సోమద ఒక పండంటి సంతతిని కనేను అని స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఏమనంటే, రామాయణానికి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఈమె కన్నదా, ఈమె పెంచుకోవడానికి ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి వారు పిల్లాన్ని ఇచ్చారా అని. రామాయణానికి అమృత కథక వ్యాఖ్య అని ఒక వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో వారు రాస్తారు, గంధర్వ్యా సోమదాయా క్షత్రియత్వాత్ క్షేత్రద్వార ప్రాప్తజా క్షాత్రలక్ష్మ్యా అని ఒక మాట రాశారు. అంటే ఈ శ్లోకానికి అర్థం చెప్పినప్పుడు అది బయటపడుతుంది. ఆ సమయంలో తదా అన్నారు. ఆ సమయంలో అంటే ఏ సమయంలో? ఈ కుశనాభులు పిల్లల కోసం గొప్ప వరుడు ఎవరా అని వెతుకుతూ ఉండే సమయంలో ఆ మంత్రి మండలి మాటల మధ్యలో ఉన్నారు కుశనాభులు. అక్కడ చరిత్ర అది. కనుక ఆ కుశనాభులు వరాన్వేషణం చేస్తుండే సమయంలో, అంటే సైమల్టేనియస్గా పేర్లలు కానీ అక్కడ ఒక దృశ్యం ఇక్కడ ఒక దృశ్యం ఇలా ఇలా చూపిస్తూ ఉంటారు కదా, అలా చూపిస్తున్నారన్నమాట. ఆ మంత్రి మండలిలో జరుగుతోంది ఒక చర్చ. ఆ సమయంలో సౌమదేజ సహా రాజాతు పుట్టి పెరిగి పెద్దవాడైపోయి రాజా ఒక మాట చెప్పారు, క్షేత్ర ప్రాధాన్యం చేత అంటారు. ఈమె ఈ గంధర్వకాంత క్షత్రియ స్త్రీ, అతడు తన తేజస్సును ఈమె యందు ప్రసరింపచేయడం చేత క్షేత్ర ప్రాధాన్యం వల్ల ఇతడు క్షత్రియుడయ్యాడు అని అక్కడ వర్ణిస్తారు. కనుక ఆ సమయంలో పరజాలక్ష్మ్యా కాంపిల్యాం పురీం దివం దేవరాజ యథా అధ్యవసరు అన్నారు. ఇతడు కాంపిల్యము అనేటటువంటి ఒకానొక గొప్ప రాజ్యాన్ని అధిష్ఠించి పరిపాలిస్తూ ఉన్నాడు అని అన్నారన్నమాట. వీరు వరాన్వేషణ చేసుకోవడానికి విచారించుకుంటూ ఉండేటటువంటి సమయంలో జరిగినటువంటి అంశం ఇది. అక్కడ రాసేరు ఒక మాట వాల్మీకి మహర్షి, రాజాతు పరజాలక్ష్మ్య అని ఒక మాట అన్నారే, గొప్ప సిరితో అని. రాజా అని చెప్పడం, గొప్ప సిరితో అని చెప్పడం, ఈ రెండింటి వల్ల మన వ్యాఖ్యాతలు మనకు కళ్ళు తెరిపిస్తే ఇది
క్షాత్ర సంబంధమైనటువంటి సిరి అని అర్థం అవుతోందన్నమాట. కనుక ఈ కుశనాభ పుత్రికలకు తగినటువంటి మహారాజుగా ఉన్నటువంటి యోగ్యుడైన వరుడు ఎవరు అని వెతుకుతూ ఉండే సందర్భంలో ఇంతటి క్షాత్రధర్మాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి, అంటే సోమద అయిన తల్లి అంశాల్ని అంతని పుణికిపుచ్చుకున్నటువంటి ఇతడు కాంపిల్యము అనేటటువంటి నగరాల్ని ఏలుతున్నట్లుగా వార్తలు అందాయి అని అన్నారే. ఈ సందర్భంలో సోమద గర్భానికి ఏ విధమైనటువంటి సంబంధం కనుక లేకపోతే ఈ క్షేత్ర సంబంధమైనటువంటి ఈ క్షాత్రసిరి అనేది ఎలా వస్తుంది? అక్కడ విప్పేరనమాట చిక్కుముడి. దాన్ని మనం ఆగి అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ విషయం స్పష్టంగా మనకి తెలుస్తుంది. కనుకనే క్షత్రియులు ప్రభువులు కనుక కాంపిల్యము అనేటటువంటి ఒకానొక నగరాన్ని ఏలెను అన్నారు. అసలు వీరికి ఈ కాంపిల్యము అనేటటువంటి నగరం ఎలా వచ్చింది, ఇతడు రాజు ఎలా అయ్యాడు, దీనికోసం కూడా చాలా గ్రంథాలు వెతికేశాను. స్వామి రామానుజం గారు కూడా అడిగారు, ఏమని వీరికి రాజ్యప్రాప్తి ఎలా వచ్చింది అండి అని. కోట వీరాంజనేయ శర్మ గారని మహనీయులు వారు ఒక వచన రామాయణాన్ని రాశారు. దానిలో వివరిస్తారు, వీరు ఈ సోమద ఈ పిల్లవాడితో కలిసి అలా పెడుతుండగా ఇతడు పెరిగి పెద్దవాడైన సందర్భంలో కాంపిల్యము అనేటటువంటి ఒకానొక మహారాజ్యం, గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజుగారికి సంతతి లేని కారణంగా ఇతడు ఇంత బ్రహ్మభూతుడుగా, ఇంత మహాతేజస్సుతో, ఇంత క్షాత్రమైనటువంటి వీర్యంతో ఉండడం చేసి అతడికి ఆ రాజ్యాధికారాన్ని అప్పచెప్పారు అని రాశారు అందులో. అంటే అది తెలిసేంత వరకు మనస్సులో సమాధానం అవదు అన్నమాట. కనుక ఆ విధంగా రాజ్యప్రాప్తిని పొందినటువంటి ఆ కాంపిల్య మహారాజుగా ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు వల్ల ఏర్పడినటువంటి బ్రహ్మదత్తుడు కనుక సోమద అనే గంధర్వ కాంత క్షత్రియ స్త్రీకి కలిగినటువంటి వాడు కనుక సౌమదుడు అని పిలువబడుతూ ఉండేటటువంటి ఆ మహారాజుని పిలిచి అతడికి కన్యాశతాన్ని అప్పచెప్పాలి, దానం చెయ్యాలి అని సంకల్పిస్తారు. చాలా వైభవంగా వివాహం జరుగుతుంది. మరి ఆ కథను తరువాయి ప్రవచనంలో చెప్పుకుందాం. ఇలాంటి అత్యద్భుతమైన చాలా విలువైన మంచి అంశాల వల్ల లోకంలో ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అని 2 ఫలితాలు వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే వివాహం కావాల్సిన వారందరికీ కూడా ప్రతిబంధకాలు అన్నీ తీరిపోయి ఆ అమ్మా నాన్నలు తెచ్చినటువంటి సంబంధం నిజంగా బ్రహ్మదత్తుడిలాగా అంత గొప్ప సంబంధం అయి ఆ పిల్లలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, హాయిగా చిలకా గోరింకల్లాగా అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లాలు అని, అలాంటి ఫలితాన్ని ఇలాంటి కథా ప్రవచనానికి ఆ పరమాత్మ ఫలశ్రుతిగా మనకి ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తూ ఇంతటితో ఉపసంహరిస్తున్నాను. హరయే నమః. స్వస్తి. శ్రీరామః కల్పవృక్షో మే విరామः సకలాపదః అభిరామస్త్రిలోకానాం రామః క్షేమం కరో. మనందరికీ అందించడం కోసమే కలియుగ ప్రత్యక్ష దైవం రూపాంతరభూతుడిగా శ్రీనివాస పరబ్రహ్మగా ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా అందిస్తూ ఉన్నాడు. మనం చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ప్రవచనాన్ని కూడా నిర్వహింపజేస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే సంకల్పంలో అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం, దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం, సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం, ఏవమేవ పితృదేవత ప్రీత్యర్థం, గోసంరక్షణార్థం అని ఏదైతే సంకల్పాలను మనం చేసుకున్నామో వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా, అంటే సకల సంపదలను అందించేటువంటి దివ్యమైన కాండ బాలకాండ అని మరొక్క మారు ఆచార్యుల యొక్క ముఖార విందం నుంచి చక్కగా ఆస్వాదించాం. అంతటి అద్భుతమైనటువంటి దివ్య సంస్కృత భాషాసు ముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి అని ఆ గీర్వాణ భారతి యొక్క సొగసులను కూడా మనం తెలుసుకున్నాం. అటువంటి అద్భుత శ్లోక రత్నాలను 3 ఈనాడు మనందరం కూడా శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. अपतिश्चास्मि भद्रन्ते अपतिश्चास्मि भद्रन्ते भार्या चास्मि न कस्यचित् भार्या चास्मि न कस्यचित् ब्राह्मेणोपगतायाश्च ब्राह्मेणोपगतायाश्च दातुमर्हसि मे सुतम् दातुमर्हसि मे सुतम् तस्याः प्रसन्नो ब्रह्मर्षिः तस्याः प्रसन्नो ब्रह्मर्षिः ददौ पुत्रमनुत्तमम्
పుత్రమనుత్తమం దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినః సుతం మానసం చూలినః సుతం సరాజా సౌమదేయస్తు సరాజా సౌమదేయస్తు పురీ మధ్యవసత్తదా పురీ మధ్యవసస్తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివం దేవరాజో యథా దివం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రయస్త్రింశే సర్గే త్రయస్త్రింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం ఫలశ్రుతి దగ్గర నుంచి అలాగే విశూచిక మహామారి మంత్రం ధన్వంతరి ధ్యానం నవగ్రహ ప్రార్థనతో పాటుగా చెప్పిన విషయంలో అంశముల్లో పఠనంలో ఏదైనా దోషాలుంటే క్షమించమని క్షమాప్రార్థనతో పాటుగా చేసినటువంటి పారాయణాన్ని సమస్తాన్ని ఆ భగవత్ పాద పంకజముల వద్ద ఉంచుతూ భగవత్ సమర్పణం చేస్తూ మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ ముక్తకంఠంతో సమష్టిగా ఫలశ్రుతి దగ్గర నుంచి శ్రద్ధగా పలుకుదాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సలితా భ్రమరోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేష స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతరేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాహ మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం
विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुग्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकला प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीतः सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै
నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.